అగ్రిషోలో ఎక్కడి నుంచో రకరకాల ప్రజలు వస్తుంటారు. వారితో పాటు రైతులు, వ్యాపారస్తులతో పాటు కూడా ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్గా రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చారు, అగ్రిషో వాళ్ళకి ఎలాంటి అనుభూతి ఇచ్చిందో తెలుసుకుందాం. అలా చెప్పండి. నమస్తే సార్. నమస్కారం సార్. నా పేరు హానరీ లెఫ్టినెంట్ సుబేదార్ మేజర్ నవీన్ కుమార్. మేము వచ్చేసి నాది నిజామాబాద్ సార్, సార్ది వచ్చేసి కరీంనగర్. అయితే మేము రిటైర్డ్ అయిన తర్వాత దేశం అంటే సర్వీస్లో ఉన్నప్పుడు కూడా దేశం గురించి చేసాం, బార్డర్స్లో మా సర్వీస్ అన్నది ఇచ్చినాము. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా మేము ఇంకా దేశం గురించి ఏమన్నా చెయ్యాలా అని చెప్పేసి మా డైరెక్టర్ గారు శ్రీ శివాజీ డోలే సార్ గారు ఎవరైతే ఉన్నారో వీరి ఆధ్వర్యంలో ఒక కోఆపరేటివ్ సొసైటీ అన్నది ఫామ్ చేశాం సార్. దాని పేరే శ్రీ వెంకటేశ్వర అగ్రో పవర్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నాసిక్లో ఉంది సార్. మేము నాసిక్లో ఇనిషియల్గా 528 ఎకరాలు బంజర్ భూమి, దేనికి పనికిరాని భూమి, నీళ్లు లేని భూమిని మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ భూమిలో మేము అక్కడ నీళ్లు తీసుకురావడం జరిగింది దగ్గరున్న రివర్ నుంచి వెళ్ళి. అదేవిధంగా ఇప్పుడు అది సస్యశ్యామలంగా అన్ని రకాల పంటలు పండే విధంగా దాన్ని తయారు చేసాం సార్. అక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో మా దగ్గర అక్కడ రెడీ అయినదే. ఈవెన్ పసుపు దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే పెయింట్, ఎకో ఫ్రెండ్లీ పెయింట్ దాకా అది కూడా ఆవు పేడతో రెడీ అయినదే. మా దగ్గర దగ్గర 1800 గిరి ఆవులు ఉన్నాయి. ఈ గిరి ఆవుల నుంచి వస్తున్న ఆవు పేడ, ఆవు మూత్రము, దాని తర్వాత వీటితో మేము వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కాకుండా అగరబత్తులు కానీ ధూప్ బత్తులు కానీ అలాంటివి రెడీ చేస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా ఇదే కాకుండా ఎవరైతే రైతులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వివిధ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. హనీ ప్రాజెక్ట్, జెరేనియం ప్రాజెక్ట్, క్యాషూనట్ ప్రాజెక్ట్. ఈ క్యాషూనట్ ప్రాజెక్ట్ అన్నది బెల్గాంలో కర్ణాటకలో మేము 2025 ఫిబ్రవరిలో శ్రీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాన్ని ఇనాగరేట్ చేశారు సార్. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఎథనాల్ ప్రాజెక్ట్ అన్నది మాది వర్క్ అవుతుంది. అది శ్రీ ప్రధానమంత్రి మోడీ గారు ఏప్రిల్లో దాన్ని ఇనాగరేట్ చేస్తున్నారు సార్. ఇది కాకుండా మేము రైతుల పిల్లలు కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలని అనుకుంటే వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కోచింగ్ 6 నెలలు తిండి పెట్టుకుంటా అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేర్పిస్తున్నాం. వాళ్ళకి ఆర్మీలో జాయిన్ అయ్యే విధంగా, వాళ్ళకి డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అయ్యే విధంగా మేము హెల్ప్ చేస్తున్నాం సార్. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ జాయిన్ కాని పక్షాన వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఇవన్నీ నేర్పిస్తాం. సో దట్ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఏవైనా వాళ్ళు దీంట్లో ఒక ఓన్ ఎంటర్ప్రినర్షిప్ కానీ స్టార్టప్స్ కానీ చేయొచ్చు సార్. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకోకుండా మీకు ఈ ప్రొడక్ట్స్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి దాని బంజరు భూముల్ని సస్యశ్యామలంగా మార్చాలని మీకు ఎందుకు అనిపించింది సార్? మనము ఒక కాన్సెప్ట్ తెలుసు సార్ మనకు, అదేందని అంటే జై జవాన్ జై కిసాన్. ఈ జై జవాన్ జై కిసాన్ ఎప్పుడు వినబడుతుంది సార్ మనకు? ఒక ఆగస్ట్ 15కి 26 జనవరి తప్ప వేరే ఎప్పుడు వినబడదు. దాని తర్వాత జవాన్ ఎటు పోతాడో కిసాన్ ఎటు పోతాడో ఎవడికి తెలియదు. అదే ఒక జవానే కిసాన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఒక జవాన్ కిసాన్ అయి ఏ విధంగా చేయగలుగుతాడు, మేము జవాన్గా ఉన్నప్పుడు ఏ విధంగా దేశ సేవలు చేసి మా సేవలు అందించినామో అదేవిధంగా కిసాన్ అయినప్పుడు ఇంకా మన దేశం గురించి, మన భూమి గురించి మనం ఏం చేయగలుగుతాము. ఇప్పుడు సార్ మనం చూసుకున్నట్టయితే ఫర్టిలైజర్స్ వాడుతున్నాం, యూరియాలు ఇష్టమంటే జల్లిస్తున్నాము. దానివల్ల మన భూమి ఫర్టిలిటీ అన్నది పోయి అది ఏం పెరగకుండా అయిపోతుంది. ఒకప్పుడు 2 బ్యాగుల యూరియా వేస్తే మనకు 50 సంచులు వచ్చేది. ఇప్పుడు 10 బ్యాగులు వేసినా కూడా 40 సంచులు 30 సంచులు కూడా వస్తలేదు. ఇంకా 10 సంవత్సరాలు పోతే అసలు ఏముండదు, ఎడారి ఉంటుంది, మట్టి బుక్కాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మేమేంటంటే సేంద్రియ వ్యవసాయం అన్నది స్టార్ట్ చేసినాం సార్. దీనిపైననే మేము ఎక్కువ మా ఫోకస్ చేస్తున్నాము. సో దట్ మనం నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు, వాళ్ళ భావితరాలకు మనం ఏంటంటే ఇది చేయడం వల్ల వాళ్ళ కనీసం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినది అవుతాం సార్. ఏ విధంగా అయితే మన తాతలు, మన ముత్తాతలు మనకు ఏ విధంగా పంట పండించుకోవడానికి భూమి ఈరోజు ఇచ్చిండ్రో అదేవిధంగా ఈ సేంద్రియ వ్యవసాయం అన్నది మనం చేసుకున్నట్టయితే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మనం అది ఒక గిఫ్ట్ లాగా ఇవ్వగలుగుతాం సార్. ఇది ఒక మా ధ్యేయం సార్. ఇప్పటి వరకు ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు అందుబాటులో తీసుకొచ్చారు, ఎలాంటి ప్రొడక్ట్స్ అందిస్తున్నారు సార్? ఇప్పటి వరకు మా దగ్గర ఆవు పేడతోని పెయింట్ తయారయ్యే దగ్గర నుంచి మొదలు పెడితే పసుపు కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, అగరబత్తులు కానివ్వండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చేపలు, ముత్యాలు, ఇటువంటివి దగ్గర 300 ప్రోడక్ట్లు మేము చేస్తున్నాం సార్. అదే కాకుండా మేము 12 రాష్ట్రాల్లో ఇది చేయడానికి కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక లైసెన్స్ అన్నది వచ్చింది సార్. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మనము ఇక్కడ ఒక మోడల్ అన్నది రెడీ చేయబోతున్నాము.
సో దట్ మన ప్రజలకు కానీ మన ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులకు దీని గురించి శ్రీ వెంకటేశ్వర అగ్రో పవర్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంది, దీనివల్ల వాళ్ళకు ఏ విధంగా మేము హెల్ప్ చేయగలుగుతాం, అదేవిధంగా ఒక యువతకు మేము ఏం హెల్ప్ చేయగలుగుతాం అన్నది కూడా చెప్తాం సార్ మేము దీంట్లో. రాజేందర్ రెడ్డి నేతృత్వంలో ఇప్పుడు అగ్రి షో నడుస్తుంది కదా, ఈ రైతు బడి అగ్రి షో, మీకు ఎట్లా అనిపించింది? ఇట్లా నిర్వహించడం పట్ల మీ స్పందన? సార్ మేము రాజేంద్ర సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మాకు ఇది మంచి ఒక వేదిక, మంచి ప్లాట్ఫామ్ అన్నది ఇచ్చిండ్రు సార్. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసిండ్రు. ఎందుకనంటే మాకు కూడా ఇది ఏదైతే ఇంత ఇదవుతుందని మేము కూడా అనుకోలేదు. సార్ వాళ్ళు ఫస్ట్ వచ్చి మమ్మల్ని ఈ షోలో దట్ మీన్స్ ఒక హైలైట్గా చూపెట్టి ఈవెన్ పేపర్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ద్వారా కానీ ఇంకా న్యూస్ పేపర్ ద్వారా కానీ పబ్లిష్ చేశారు సార్. ఈరోజు మా దగ్గరికి వచ్చినప్పుడు 70% మెంబర్స్ ఎవరైతే వచ్చారో సార్ మీ వీడియో మేము యూట్యూబ్లో చూసాం సార్, రాజేంద్ర సార్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో దాంట్లో చూసాం, మీరు చెప్పారు చాలా బాగా అనిపించిందని. మా దగ్గర ఉన్న ఈ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో సార్, వాళ్ళు ఆర్మీ మీద మా డ్రెస్ మీద ఉన్న గౌరవంతో కొనుక్కొని పోయారు సార్. వాళ్ళు అంత నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు దిస్ రైతు బడి ఈ వేదికకు. చాలా సార్ ఇలాంటి ఇంకా వేదికలు చాలా చేయాలని మేము రాజేంద్ర సార్ని కొడుతున్నాం. వాళ్ళ టీంకి కానీ మీ టీంకి కానీ చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మేము. ఇప్పుడు ఈ అగ్రి షో ద్వారా మీరు ఇక్కడికి వచ్చి ప్రొడక్ట్స్ రైతులకు కానీ కస్టమర్కి చూపిస్తున్నారు కదా, వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు వాళ్ళకి? సార్ వాళ్ళ నుంచి మంచి స్పందన అన్నది మాకు కలుగుతుంది సార్. ఎందుకనంటే వాళ్ళకి ఆర్మీ అంటే ఒక నమ్మకం. ఆర్మీలో ఉన్న వ్యక్తి ఎప్పుడు తప్పుడు మాటలు చెప్పడో అబద్ధం చెప్పడని వాళ్ళకు ఒక నమ్మకం. అదేవిధంగా మేము ఇక్కడ టీవీలో కూడా డిస్ప్లే చేసి కూడా చూపెడుతున్నాం ఫిజికల్గా మేము ఏం చేస్తున్నాం ఏంది అని చెప్పేసి. వాళ్ళ స్పందన చాలా బాగుంది సార్. అదేవిధంగా వాళ్ళకు ఒక ఉత్సాహం ఏంటిదంటే ఎప్పుడు మా తెలుగు రాష్ట్రాల్లో మీరు తీసుకొస్తారు దీన్ని. ఇప్పుడు మీరు నాసిక్లో అంటున్నారు సార్, మేము నాసిక్ వరకు అయితే రాలేకపోతాము, కానీ మీరు తెలుగు రాష్ట్రాల్లో తీసుకొస్తే చెప్పండి అన్నారు సార్. ఇంకా నేను ప్రజలకు రైతులకు ఇంకోటి చెప్పాల్సింది సార్, మీరు ఎప్పుడైనా నాసిక్ విజిట్ చేయాలంటే కూడా మేము ఫ్రీ విజిట్ చేపిస్తాము. ఇక్కడ ఏదైనా పర్టికులర్ పాయింట్ ఉంటుంది సార్, మీ నంబర్లు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళకు ఫ్రీ విజిట్స్ అనేది కూడా జరుగుతుంది సార్. ఇది మొత్తానికి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ముందుకు ఎప్పుడు వింటుంటాం కానీ అది ముందుకు పోదు. దాన్ని ముందుకు తీసుకుపోయి తీసుగా రిటైర్డ్ ఆర్మీ అయిన తర్వాత కూడా తాము సేంద్రీయ వ్యవసాయాన్ని నమ్ముకుంటూ బంజరు భూములు సస్యశ్యామలంగా మార్చడం, రైతులకు కానీ ప్రజలకు సామాన్య ప్రజలకు కూడా మంచి ప్రొడక్ట్స్ అందించే దిశగా వీళ్ళు వెళ్తున్నట్లు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రవీంద్ర రెడ్డితో లింగరాజ్.